friends, good afternoon friends, my name is Krishna Raju. There's no way this is real life. There's no telling you're the right girl. So I can only say. So ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ అయిపోయింది కాబట్టి తెలుస్తున్నాయి. ఆడిషన్ తిన్నాను ట్రై చేయండి. ఏ క్లాస్ కలెక్షన్స్ వద్దును. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో గాయ్స్, నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. సో ఇదే నా చిన్ననాటి స్కూల్. నేను ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి 3rd క్లాస్ వరకు ఇక్కడే చదివాను ఫ్రెండ్స్. సో నాకు బేస్మెంట్, నాకు పునాది వేసింది ఈ స్కూలే. సో లెట్స్ సీ రండి ఫ్రెండ్స్. సో ఇలా వెళ్తే పచ్చని గార్డెన్. నా చిన్నప్పటి నుంచి ఈ స్టాచ్యూ, మేరీమాత గారి స్టాచ్యూ ఎలాగ ఉంటుంది. సో గ్రీనరీకి అయితే పెట్టిన పేరు, ఫ్రెండ్స్ ఈ క్రిస్టియన్ స్కూల్స్ కానీ క్రిస్టియన్ కాలేజెస్ కానీ గ్రీనరీలో సూపర్ ఉంటాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తారు గార్డెన్ కానీ అన్నీ. సో మనం మిగతా అన్నీ చూద్దారండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మా చిన్నప్పటి నుంచి రసము మ్యాంగోలో రసాలు ఉంటాయి కదా, ఆ రసాల చెట్టు ఫ్రెండ్స్. ఇది మా చిన్నప్పటి నుంచి ఈ చెట్టు ఇలాగే ఉంది. సో ఇప్పుడు దీన్ని పేరెంట్స్ కూర్చోడానికి బాగా సెట్ చేశారు. మంచిగా సిట్టింగ్ అన్ని పిల్లలకి క్యారేజ్ తెచ్చినప్పుడు, సాయంత్రం పూట పిల్లల్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు పేరెంట్స్ కూర్చోడానికి బాగా సెట్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా మొక్కలు ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు. ఇది మామిడికాయ చెట్లు, బంగిలిపిల్లి చెట్లు పెద్ద పెద్ద ఉండేవి. ఇక్కడ మేము కూర్చొని లంచ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. రండి ఫ్రెండ్స్. సో ఇదంతా ఇప్పుడు అసెంబ్లీ గ్రౌండ్ అయిపోయింది. ఒకప్పుడు ఇదంతా ఇసుకగా చిన్నప్పుడు పెద్ద పెద్ద చెట్లతో మేము క్యారేజ్ తినేవాళ్ళం, లంచ్ బాక్స్లో అన్నీ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు బాగా నీట్గా పార్కింగ్ టైల్స్ వేసి అసెంబ్లీ గ్రౌండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ స్కూలు. మేము చదివేటప్పుడు అయితే ఓన్లీ ఒక ఫ్లోరే ఉండేది, ఫస్ట్ ఫ్లోరు. 2nd ఫ్లోర్ అయితే లేదు. సో ఇప్పుడైతే 2nd ఫ్లోర్ వేసి బాగా డెవలప్ చేశారు స్కూల్ని. ఆ గ్రిల్స్ కూడా మేము ఉండేటప్పుడు అయితే గ్రిల్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఆ గ్రిల్స్ పెట్టారు, ఎందుకంటే పిల్లలు సదులు ఉంటారు కదా, దోల సదులు. సో వాళ్ళ కోసం ఆ గ్రిల్స్ పెట్టారు. ఇది మెయిన్, అత్యంత మెయిన్ ఇదే. సో చిన్నప్పుడు మాకు టాయిలెట్కి దేనికి వచ్చినా మా అప్పటి నుంచి ఇప్పటికే అలాగే ఉంది ఇది మా వాష్రూమ్స్. సో ఇక్కడే టైంపాస్ చేసి క్లాస్ టాయిలెట్ అని చెప్పి ఆ వంకతో టైంపాస్ చేసి ఇక్కడే టైంపాస్ చేసి ఇగో ఈ చెట్టు, ఆ చెట్టు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఆ మామిడి చెట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. సో అక్కడ నీడలో సరదాగా ఆడుకొని ఉండే. సో ఇది ఫ్రెండ్స్ కారిడార్, క్లాస్ రూమ్స్, ఏంజెస్. సో మొత్తం ఇవన్నీ అప్పటికి ఇప్పటికీ స్కూల్ అనేది మారలేదు. అదే పెయింటింగ్స్, అంటే పెయింటింగ్స్ సంవత్సరానికి ఒకసారి వేస్తారేమో, కానీ అవే పెయింటింగ్స్ అలాగే అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది ఫ్రెండ్స్ స్కూలు. ఈ బెల్ల కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. బెల్లు కడి కొట్టడానికి ఏమీ లేదు. సో ఎక్కువగా మేము క్లాస్ రూమ్లో కంటే ఎక్కువగా టైంపాస్ చేసింది ఈ మెట్ల దగ్గరే. సరదాగా ఆడుకొని సరదాగా టైంపాస్ జారుకుంటూ వచ్చి చాలా చాలా మెమరీస్ ఉండిపోయినాయండి. మళ్ళీ ఆ చైల్డ్హుడ్ డేస్ అనేవి రావు. కమా ఇదేదో స్టన్స్ చేస్తాడు చూడండి. సో ఇది నోటీస్ బోర్డు. ఏమైనా మాకు హాలిడేస్ వచ్చినప్పుడు
ఏమైనా స్పెషల్ వెకేషన్స్కి ఇలా నోటీసుల్లో అంటిస్తారో. Once you learn to read, you will be forever free. Come on. సో ఫ్రెండ్స్, మెయిన్ ఈ కనోసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే కనోసా సెయింట్ మగ్దలీనా కనోసా, ఈవిడే ఫౌండర్ ఆఫ్ కనోసా స్కూల్స్కి. సో ఇదొక సభ అన్నమాట. ఈ కాంగ్రిగేషన్లోనే సిస్టర్స్ వర్క్ చేస్తారు. సో వాళ్ళ సెయింట్ మగ్దలీన్ ఆఫ్ కనోసా ఈవిడ పేరు మీద స్కూల్ స్థాపించారు. సో ఇది కూడా ఒక నోటీస్ బోర్డు. అంటే ఇది పేరెంట్స్కి అనుకుంటా. పేరెంట్స్ ఎప్పుడైనా ఫీజు కట్టడానికి వచ్చేటప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అవన్నీ పెట్టి. ఇది ప్రిన్సిపల్ రూమ్, సిస్టర్స్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్. సో ఇది కూడా ఒక మెమరబులే. స్టెప్స్ కూడా మారలేదు, సేమ్ అవే స్టెప్స్. చాలా మెమరబుల్ ఫ్రెండ్స్. ఆ జ్ఞాపకాలు అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మనం ఏం చేయలేం, కాలం. సో ఫ్రెండ్స్, ఇది అంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇది అసలు ఈ స్కూల్ లేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ వరకు చేస్తారు ఇది. సో ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సంవత్సరానికి అడ్మిషన్స్ ఎక్కువ అవడం వల్ల క్లాస్ రూమ్స్ సరిపోక క్లాస్ రూమ్స్ అనేవి ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో మేము చదువుకున్న టైంలో అయితే ఇవనేది అసలు లేవు. అసలు ఈ బిల్డింగ్ అనేది లేదు. ఇప్పుడు ఇంకొక ఫ్లోర్ వేస్తున్నారు ఫ్రెండ్స్. పైన ఆల్రెడీ కట్టేశారు కూడా. సో ఇంకొక ఫ్లోర్ వేస్తున్నారు. అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఆ స్కూల్లో పనిచేస్తున్న సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే చేయడానికి హౌస్, వాళ్ళకి సంబంధించిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళు మెయింటైన్ చేసే గార్డెన్స్ చూడండి ఎంత గ్రీనరీగా ఉంటుందో. మొత్తం చెట్లు, వెరైటీ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. వెరైటీ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి సండే వచ్చి వాళ్ళే మాకు డెకరేట్ చేస్తూ ఉంటారు పువ్వులని, ఇదని. సో సిస్టర్స్ అంటే తెలియదే ఉంది. వాళ్ళ నీట్నెస్ కానీ చాలా పద్ధతిగా ఆ సిస్టర్స్ హౌస్ పక్కనే చిన్నపిల్లలకంటే ప్రీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళ ఆ చిన్న పిల్లలకి సంబంధించిన స్కూలు ప్లస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఇదే ఫ్రెండ్స్. అటాచ్డ్గా ఉంటుంది మొత్తం. చాలా డిసిప్లైన్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ప్లే గ్రౌండ్ విచిత్రంగా చెప్తున్నారు వాళ్ళు. సో యాక్చువల్లీ సిస్టర్స్ స్కూల్స్లో మెయిన్ అంటే పెద్ద గేమ్స్ అంటూ ఏం ఆడించరు. జస్ట్ చిన్నపిల్లలకి ఉయ్యాల్లో, రంగుల రాట్నాలు అయ్యే ఉంటాయి. సో ఇంకొంచెం బాగా ఫేమస్ స్కూల్ బాగా పేరు వచ్చిన తర్వాత పిల్లల కోసం ఒక గ్రౌండ్ తయారు చేద్దామని చెప్పి అప్పుల్లో బాగా అడవిలాగా తోటలాగా పెద్ద తోటలా ఉండేదాన్ని లెవెల్ చేసి నీట్గా ఇప్పుడు వాలీబాల్ కోర్ట్ అని, ఫుట్బాల్ కోర్ట్ అని తయారు చేశారు పిల్లల కోసం. సో ఆడపిల్లలు ఖోఖోలు కూడా ఆడతారు. ఖోఖో. సో రండి ఫ్రెండ్స్. సో ఇదే వాలీబాల్ కోర్ట్. ఇది కాదల్లా, ఇది కూడా కదరా, ఇది త్రోబాల్. ఓకే ఫ్రెండ్స్, ఇది త్రోబాల్. పర్లేదురా. బ్యూటిఫుల్ అసలు ఏం గ్రీనరీ ఫ్రెండ్స్. మొత్తం వేప చెట్లు, ఇక్కడ అంబులెన్స్ ఏదో సైరన్, మొత్తం వేప చెట్లు,
చాలా చాలా గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్. కానీ అలాగే ఇదే సమయంలో మనం గమనించుకోవాలి, ఎందుకంటే పాములు ఉండొచ్చు, జెర్లు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయొద్దండి, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం ప్లీజ్. ఇదంతా కొబ్బరి చెట్లు, మంచి మంచి తోట, అరటి తోట, అది ఫ్రెండ్స్.